బుర్కా మహిళకు సైరా బేగంకు ఇంత చిన్న విషయానికే ఇల్లు కూల్చేయన్నా అని అంటుంది. మరి ఇంత చిన్న విషయం అంటే దాని బొంద మీద 4 గోడలు, ఈ భూమి మీద ఏడ జాగున్నా 4 గోడలు లేపుకోవచ్చు, ఇంకో ఇల్లు కట్టుకోవచ్చు. 26 సంవత్సరాల కొడుకు ఏం చేస్తా మళ్ళీ తిరిగి వస్తాడు? ఎన్కౌంటర్ చేయాలి, చేసిన రోజు న్యాయం జరిగినట్టు, ఆ రోజు మేము తరుణ్కి న్యాయం జరిగిందని తరుణ్ కోసం మళ్ళీ వస్తాం. ఎన్కౌంటర్ అయిన రోజు సెలబ్రేషన్ చేసుకుంటాం, అప్పుడు మళ్ళీ హోలీ చేసుకుంటాం. ఎన్కౌంటర్ అయిన రోజు ఢిల్లీలో ఉత్తమ్ నగర్ లో తరుణ్ కటిక్ అనే ఒక అబ్బాయిని హోలీ ఆడుకుంటుంటే వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పాప ఒక బుర్కా వేసుకున్న మహిళ మీద బుగ్గ పడితే ఎంత ద్వేషం, ఎంత పగ, ఎట్లాంటి మనుషులు అసలు! వీళ్ళు మనుషులు అనాలా, వీళ్ళని రాక్షసులు అనాలన్నా? దాని పేరట సైరా అంట. మరి ఆ సైరా బాను, సైరాం బేగంకి పిల్లలు లేరా? మనిషి కాదా? ఆడిది కాదా? ఒక తల్లి బిడ్డను చంపించేలాంటి దుర్మార్గపు కార్యక్రమం ఆమె చేసినప్పుడు ఆమెకు కూడా పిల్లలు ఉన్నారు కదా. ఎందుకు బాధ లేదు అంటే, పందికి ఒకటే కాన్పుల 10-12 పిల్లలు ఉడతాయి, ఏనుగుకు 2 ఏళ్ళకు ఒక్క పిల్ల ఉడుతుంది. అప్పుడు ఏనుగు పిల్ల చనిపోయినప్పుడు దానికి పంది పిల్ల చచ్చిన దానికి ఎంతో తేడా ఉంటుంది. పంది పిల్ల చస్తే వ్యాన్లా మున్సిపాలిటీ వాళ్ళు వేసుకొని పోతారు, అదే ఏనుగు పిల్ల చచ్చిపోతే అట్లుండదు, దానికి వేరేలాగా జరుగుతుంది. ఇక్కడ కూడా జరిగింది అదే. అందుకే ఆ బుర్కా మహిళకు సైరా బేగంకు ఇంత చిన్న విషయానికే ఇల్లు కూల్చేయన్నా అని అంటుంది. మరి ఇంత చిన్న విషయం అంటే దాని బొంద మీద 4 గోడలు, ఈ భూమి మీద ఏడ జాగున్నా 4 గోడలు లేపుకోవచ్చు, ఇంకో ఇల్లు కట్టుకోవచ్చు. 26 సంవత్సరాల కొడుకు ఏం చేస్తా మళ్ళీ తిరిగి వస్తాడు? ఆ కొడుకుతోని పేగు బంధం ఉంటుంది, రక్త బంధం ఉంటుంది. వాడి మీద ఒక తల్లిదండ్రులకు ఎన్నో ఆశలు ఉంటాయి, కళలు ఉంటాయి. అవన్నీ ఏం కావాలి? ఇప్పుడు ఆ తల్లిదండ్రులు జీవితాంతం ఏడ్చిన ఆ కొడుకు మళ్ళొస్తాడా? దీని ఇల్లు ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర కట్టుకోవచ్చు. అయినా వీళ్ళు ఇల్లుంటేంది, వీళ్ళకు గుడిసి ఉంటేంది, ఏడనైనా కూడా పందుల్ని కనడం తప్ప వీళ్ళకి వేరే పనేం లేనప్పుడు వీళ్ళకు అది చిన్న విషయంగానే అనిపిస్తుంది. పాత కక్షలు ఉంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నప్పుడు ఎవరికి కొలాటరల్ డ్యామేజ్ అన్న కావాలి, లేదా ఒకరికి డ్యామేజ్ అయ్యి, ఇప్పుడు మీరు నేను కొట్టుకుంటే మీకు దెబ్బలు తగిలితే నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు అవుతుంది. మరి అట్లాంటప్పుడు ఒక వ్యక్తిని చంపేసినప్పుడు మర్డర్ అయినట్టే కదా. మళ్ళీ తర్వాత ఇక్కడ పాత కక్షల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు పాత కక్షలు ఉన్నా, ఈవ్ టీజింగ్ ఉన్నా, ఏది జరిగినా పోలీసులు, కోర్టు వ్యవస్థలు అనేటివి ఉన్నాయి కదా. అంటే ఈ ముస్లిం సమాజానికి కోర్టులన్నా రాజ్యాంగం అన్నా విలువ లేదు. వాళ్ళ చేతిలోకి చట్టం తీసుకోవడం, మనుషులు నచ్చకపోతే వాళ్ళని చంపేసుకుంటూ వెళ్ళడం, ఇది వాళ్ళ రాక్షస ప్రవృత్తి. బుల్డోజర్ లాంటి ఏదో గోడలు ఇవి కూల్చేస్తే సరిపోదు, ఒక్కొక్కరిని ఎన్కౌంటర్ చేయాలి. ఒక వ్యక్తికి 4 పందుల్ని ఎన్కౌంటర్ చేయాలి, అప్పుడే దీనికి సరైన న్యాయం జరిగినట్టు మేము అనుకుంటాం. అండ్ తరుణ్కి న్యాయం జరిగేదాకా మా ఈ పోరాటం ఆగదు. తరుణ్ హిందూ సమాజాన్ని పరచడానికి వచ్చిండు, తన జీవితాన్ని హిందూ సమాజాన్ని జాగృత పరచడం కోసం త్యాగం చేసిండు. మేము తరుణ్ని ఒక ధర్మ రక్షకుడిగా ఫీల్ అవుతాం. ఫస్ట్ కేసు కాదక గతంలో కూడా మరి హిందువా కాదా అని చెప్పేసి మరి తరచుగా జరుగుతున్నాయి. అదే ఇప్పుడు హిందూ సమాజం మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. ఒకదాని వెనుక ఒకటి వాళ్ళు చూపిస్తూనే ఉన్నారు వాళ్ళ నిజ స్వరూపాన్ని. హిందువులు మేల్కొని అర్థం చేసుకొని ఎప్పుడు భారతీయ జనతా పార్టీతోని కలిసి హిందూ పయనిస్తే అట్లీస్ట్ బుల్డోజర్ యాక్షన్ అన్న జరుగుతుంది. ఇంకా గట్టిగా భారతీయ జనతా పార్టీ ఉంటే బుల్డోజర్ తో పాటు ఎన్కౌంటర్ కూడా జరుగుతుంది. మేము రెండు అయ్యేంత గట్టిగా భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ అవ్వాలని, హిందూ సమాజం కూడా స్ట్రాంగ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇందాక నేను చెప్పినట్టుగానే వాళ్ళ సైరా బేగం వాళ్ళ ఇల్లు కూల్చి, అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, దీనికి కేసుకి సంబంధమే లేదు, అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాబట్టి కూల్చిండ్రు. అది మీరు ఢిల్లీ హైకోర్టులో దానికి సంబంధించింది 6 months కింద ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన వర్డిక్ట్ కూడా ఉన్నది, అది కూల్చేయాలి అక్కడ ఉన్న మసీదు అని సెక్షన్ C కింద. మరి అట్లాంటప్పుడు అదాన్ని కూల్చడానికి ఉన్న దీనికి సంబంధం లేదు కాబట్టి వాళ్ళని ఎన్కౌంటర్ చేయడమే ఇప్పుడు సరైన న్యాయం అని మేము భావిస్తున్నాం. ఎన్కౌంటర్ చేయాలి, చేసిన రోజు న్యాయం జరిగినట్టు, ఆ రోజు మేము తరుణ్కి న్యాయం జరిగిందని తరుణ్ కోసం మళ్ళీ వస్తాం. ఎన్కౌంటర్ అయిన రోజు సెలబ్రేషన్ చేసుకుంటాం, అప్పుడు మళ్ళీ హోలీ చేసుకుంటాం. ఎన్కౌంటర్ అయిన రోజు నిజమైన హోలీ హిందువులకు
ఎన్కౌంటర్ ఎవరైతే తరుణ్ని చంపినరో వాళ్ళ ఎన్కౌంటర్ అయిన రోజు నిజమైన హోలీ జరుపుకుంటాం.